ఏపీలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33కు 33 వార్డులను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో కౌన్సిలర్లు కొమ్ము ముక్కంటిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే గతేడాది అనారోగ్యంతో ముక్కంటి మృతి చెందడంతో వైస్ చైర్మన్ పదవికి మళ్లీ ఎన్నిక జరగనుంది. అయితే 33 మంది కౌన్సిలర్లలో ఒకరు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన 32 మంది వైఎస్ఆర్సీపీలోనూ ఉండడంతో ఆ పార్టీ పూర్తి మెజారిటీతో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33కు 33 వార్డులను వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంది. అప్పట్లో కౌన్సిలర్లు కొమ్ము ముక్కంటిని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అయితే గతేడాది అనారోగ్యంతో ముక్కంటి మృతి చెందడంతో వైస్ చైర్మన్ పదవికి మళ్లీ ఎన్నిక జరగనుంది. అయితే 33 మంది కౌన్సిలర్లలో ఒకరు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన 32 మంది వైఎస్ఆర్సీపీలోనూ ఉండడంతో ఆ పార్టీ పూర్తి మెజారిటీతో వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకోనుంది.